వెల్కమ్ టు MCTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీలు బలోపేతం ఉంటే దేశం బలోపేతంగా ఉంటుంది. ఎంపీడీఓ కార్యాలయ ఏవో మస్తాని వెల్లడి. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. పహల్గాం సంఘటనకు నిరసనగా జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వేరువేరుగా క్యాండిల్ ర్యాలీలు. ప్రధాని నరేంద్ర మోదీకి కులమత ప్రాంత రాజకీయాలకు అతీతంగా అండగా నిలవాలని విజ్ఞప్తి. పంచాయతీరాజ్ శాఖపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అధికారులు పనిచేయాలని ఏవో మస్తాని తెలిపారు. నేడు మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, పంచాయతీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలు బలోపేతమైతే దేశం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. सर फोन सर इधर फिरोज सर इधर फिरोज सर हसन साहब हाँ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో. ఇది పంచాయతీలు బలోపేతం చేసే ఉద్దేశంతో మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అవతరణ జరిగింది. 73వ సవరణ చట్టాన్ని 1991లో మన పూర్వ ప్రధానులు ప్రవేశపెట్టినారు. కానీ లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో వీగిపోయినాయి 91లో 92లో. మళ్ళా దాన్ని బలోపేతం చేయాల్సిందే అనే ఉద్దేశంతో మళ్ళీ మన పూర్వ ప్రధానులు 93లో సెప్టెంబర్ దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొందింపజేశారు. చేసినా కానీ రాష్ట్రాల్లో కూడా ఆమోదం పొందాల, ఎందుకంటే అది సమాఖ్య రాజ్యం. మన రాష్ట్రాలు కూడా ఆమోదం పొందింపజేయాలనే ఉద్దేశంతో మళ్ళీ డిసెంబర్ 1993లో రాష్ట్రాలకు కూడా పంపడం జరిగింది. దాంట్లో 17 రాష్ట్రాలు ఆమోదం పలికినాయి. దాని తర్వాత మనకు అది చట్టంగా ఏర్పడింది. 73వ అధికరణ చట్టంలో చేసినారు. దాన్ని చట్టపరంగా అమలైంది అనమాట 73లో 93లో. దాన్ని అలాగే మనం కొనసాగించుకుంటూ పంచాయతీల్ని బలోపేతం చేసే ఉద్దేశం ఇది. దాంట్లో 243 అధికరణ కూడా ఉంది. దాంట్లో పొందుపరిచినాడు అనమాట 19 విధులు. ఏమేమి పంచాయతీలు ఏమేమి చేసుకోవచ్చు అంటే స్వయంగా వాళ్ళే వనరులు ఏర్పాటు చేసుకోవడం కానీ, వాళ్లకు అభివృద్ధి చేసుకోవడం అంటే వాళ్ళే ఇప్పుడు మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు. నెల పంచాయతీల్లో మీటింగ్లు పెట్టుకొని తీర్మానాలు చేసుకొని
ఆ పంచాయతీలు వాళ్ళు ఏమేమి చేసుకోవాలా డెవలప్మెంట్ కోసం, అది ఈ సవరణ 73/243 యాక్ట్ వాళ్ళకు అధికారం కల్పించిండేది అనమాట. దాన్ని పురస్కరించుకొని మనము ఈ పంచాయతీ రాజ్ డేని 2010 నుంచి ఈ సెలబ్రేట్ చేసుకోవాలనేసి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకు అధికారం ఇచ్చినారు. ఈరోజు పంచాయతీ రాజ్ దినోత్సవం కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకి, మండల కార్యాలయంలోని సిబ్బందికి, ఈఓ సార్ గారికి, ఎంఈఓ సార్లకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ పంచాయతీరాజ్ ప్రోగ్రాం అనేది శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 1993లో తీసుకొస్తే ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూషన్ చేయాలి. ఇది మంచి గొప్ప ప్రోగ్రాము. పంచాయతీలలో వెనుకబడిన గ్రామాలలో అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి మన్మోహన్ సింగ్ గారు 2010లో నుంచి ఈ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ దినోత్సవంగా ఏప్రిల్ 24వ తేదీలో చేసుకోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఇదే మన ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు అదేవిధంగా మన షాజహాన్ బాషా అన్న ఈరోజు మన మదనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద ఈరోజు మనం చేసిన రోడ్లు దాదాపు 20 కోట్ల రూపాయల రోడ్లు ఆల్రెడీ వేయడం జరిగింది గ్రామాలలో. మళ్ళీ ఈరోజు షాజహాన్ బాషా గారు మదనపల్లి నియోజకవర్గానికి సార్ ఇంకా కొంత డెవలప్మెంట్స్ అవసరం ఉంది అంటే ఇంకా 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు వీళ్ళు చేసిన కార్యక్రమాలందరికీ కూడా ధన్యవాదాలు. ₹1 ఫీజు లేకుండా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ నందు ఉపాధ్యాయులు, విద్యార్థులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రావణి 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించిందని చెప్పారు. అదేవిధంగా తేజ కిరణ్ 578 మార్కులు సాధించగా 38 మందికి 500కు పైగా మార్కులు వచ్చాయని చెప్పారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లి నందు ఈ విద్యా సంవత్సరం జరిగినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో 580 మార్కులతో ఎన్ శ్రావణి అనే అమ్మాయి స్కూల్ టాపర్గా నిలిచింది. అదేవిధంగా 578 మార్కులతో తేజ్ కిరణ్, 577 మార్కులతో జహీర్ ఖాన్, 575 మార్కులతో రోహిత్ కుమార్ మార్కులతో ప్రథమ స్థానం నుండి 4వ స్థానం వరకు మా పాఠశాలలో కైవసం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 500 నుంచి 580 వరకు దాదాపు 38 మంది విద్యార్థులు మా పాఠశాలలో మార్కులు సాధించడం జరిగింది. గత సంవత్సరం కూడా 592 మార్కులు ఈ పాఠశాల సాధించడం జరిగింది. అంతేకాకుండా ఈ పాఠశాలలో ఎన్సీసీ, స్కౌట్స్, తర్వాత స్పోర్ట్స్, ఇంకా అనేక రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. 50 విశాలమైనటువంటి తరగతి గదులు, ఐఎఫ్బి ప్యానల్స్ ద్వారా విద్యాబోధన, లైబ్రరీ, తర్వాత ఎన్సీసీ, స్కౌట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలకు ప్రత్యేకంగా ల్యాబొరేటరీ సౌకర్యం కూడా ఈ పాఠశాలలో ఉంది. ఈ చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలలో చాలామంది విద్యార్థులు గొప్ప మార్కులు సాధించడం జరిగింది. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మా పాఠశాల మార్కులు సాధించడం జరిగింది. కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ కూడా వారి వారి పిల్లలను ఈ చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలలో చేర్పించి ₹1000 నష్టపోకుండా ఈ పాఠశాల సౌకర్యాలను, ఈ పాఠశాలలో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
580 మార్కులు సాధించి టాపర్గా నిలవడం జరిగింది. అలాగే 500 నుండి 580 మధ్యలో దాదాపు 38 మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించి పాఠశాలలకు పేరు తీసుకురావడం జరిగింది. ఈ చరిత్రాత్మక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యతో పాటు ఎన్సీసీ, స్కౌట్, తర్వాత క్రీడలకు పెద్దపీట వేయడం జరుగుతుంది. సువిశాలమైన తరగతి గదులు కావచ్చు, అలాగే దాదాపు 20 ఎకరాల పాఠశాల విస్తీర్ణం ఉంది. పిల్లలకు మానసికంగా అలాగే వాళ్ళకు శారీరకంగా కూడా వాళ్ళకు సాయంత్రం కూడా వాళ్ళకు విద్యతో పాటు వాళ్ళకు స్పోర్ట్స్కు కూడా ప్రత్యేక తరఫీదు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాఠశాలకు ఈ విద్యా సంవత్సరము PM శ్రీ కింద కూడా ఈ పాఠశాలను అనేక విధాలుగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆడుకునేదానికి క్రీడా మైదానాలు కావచ్చు, అలాగే వాళ్ళకు వివిధ రకములైన క్రీడలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. ఎన్సీసీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పాఠశాల మీద ప్రత్యేక దృష్టి తీసుకుని మన మదనపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు మొహమ్మద్ షాజహాన్ బాషా గారు మన పాఠశాలలకు దత్తగా తీసుకొని పాఠశాలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. అదే మీరు ప్రైవేట్ పాఠశాలలు అయితే అక్కడ ఇంత విశాలమైన తరగతి గదులు ఉండవు. అలాగే వేల రూపాయలు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. వాళ్ళ మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. చిన్న రూముల్లోనే అక్కడ తరగతులు నిర్వహించి పిల్లలకు అన్ని విధాలుగా ఎదుగుదలకు అక్కడ ఆటంకం ఉంటుంది. అలాంటి తరుణంలో మన మదనపల్లి నడిబొడ్డులో ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరూ పేరెంట్స్ అందరూ మీ పిల్లలను ఇక్కడ చేర్పించి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో అన్ని సబ్జెక్టులు బోధించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉర్దూ చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఆప్షనల్గా ఉర్దూ లాంగ్వేజ్ కూడా ఇక్కడ బోధించడం జరుగుతుంది. ఈ అన్ని సౌకర్యాలను గుర్తించుకొని పట్టణంలోని ప్రజలందరూ తమ పిల్లలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించి వారి యొక్క పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది కోరుతున్నాము. గతేడాది కూడా మన పాఠశాలలో 592 మార్కులు సాధించి మన జిల్లా స్థాయిలోనే టాపర్గా నిలవడం మన పాఠశాలకు ఎంతో గర్వకారణము. ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను మన ప్రభుత్వ పాఠశాల చేర్పించవలసిందిగా పాఠశాల యాజమాన్యం తరపున ఉపాధ్యాయుల తరపున కోరుతున్నాము. నేను ఎస్ఎస్సి ఫలితాల్లో 578 మార్క్స్ తెచ్చుకున్నాను. నాకు ఈ మార్కులు తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్రమ్ 8th స్టాండర్డ్లో నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను. ఇక్కడ 10th నేను కేవలం ఒక ఎడ్యుకేషన్లోనే కాకుండా స్పోర్ట్స్, ఎన్సీసీ, వివిధ మెరుగైన వాటిల్లో కూడా మంచి ఫలితాలు తెచ్చుకున్నాను. ఇటువంటి మంచి ఫలితాలు కారణం మా టీచర్లు. పహల్గాం సంఘటనకు సంబంధించి కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి ఒక్కరూ మద్దతు నిలవాలని జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పిలుపునిచ్చారు. మదనపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డు వద్దనున్న జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు, జనసేన నాయకులు జంగాల శివరాం, సనావుపుల్లా, గ్రానైట్ బాబు, లక్ష్మీపతి, నాగవేణి, పద్మావతి, టీడీపీ నాయకులు చింటూ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగారపు రామదాసు చౌదరి మాట్లాడుతూ పహల్గాం నందు ఉగ్రవాదులు సుమారు 30 మందిని కాల్చి చంపడం బాధాకరమన్నారు. ఉగ్రవాదులు భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చి దురాఘాతానికి పాల్పడటం వారి పెరికితనానికి నిదర్శనమన్నారు. భారతదేశ ప్రజలు అందరూ ఈ ఘటనకు సంబంధించి మన ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నిన్నటి రోజున కాశ్మీర్లో జరిగిన దురదృష్ట ఘటన, ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయి చెత్తగాతున్నటువంటి భారతీయులకు మేము విచారం వ్యక్తం చేస్తూ చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కంచర్ల శ్రీనివాసులు నాయుడు గారి అధ్యక్షతన జనసేన పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, కొవ్వొత్తుల ద్వారా వాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. దయచేసి ఇది కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా యావత్ భారతదేశం ఒక్కటే మనమందరూ కూడా
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయం ఆసన్నమైంది. మోడీజీ, చంద్రబాబుజీ, पवन कल्याण जी, आप संघर्ष करो, पूरा भारत देश आपका साथ है. మీరు ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో యావత్ భారతదేశమంతా కూడా, భారతదేశ పౌరులందరూ కూడా మోదీ గారి పక్షాన, మోదీ గారి వెనకాల ఉండి మన భారత సైనికులకు ఆత్మస్థైర్యం కల్పించి ఆ ముష్కరుల వేటలో ఒక్కొక్కరిని కుక్కను చంపినట్లు చంపేదానికి వాళ్ళ మనోధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మేము మరొకసారి చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా వందే వందే జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ భారత్ మాతా కి భారత్ మాతా కి ఉగ్రవాదులు ఈరోజు 30 మంది పట్టలు పెట్టుకున్నారు. దుర్మార్గులు, నీచులు డ్రెస్ వేసుకొచ్చి అమాయకులైన ప్రజల్ని, నిస్సహాయులు, నిరాయుధులు, పర్యాటకుల్ని పట్టలు పెట్టుకున్నారు. దీనిని భారతదేశం మోదీ గారు ఎప్పుడు కానీ ఈ ఉగ్రవాదాన్ని లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ లాగా ఈసారి కూడా తలపెట్టాలని యావత్ భారతదేశం ఈ వెంట నడుస్తామని. జై భారత్. ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని భారతదేశ స్విట్జర్లాండ్గా గుర్తింపుగాంచిన పహల్గామ్ అనే ఒక ప్రాంతంలో, ప్రముఖ పర్యాటక ప్రాంతంలో పక్కా ప్రణాళికలతో ఏదైతే మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉంటే, అదేవిధంగా ప్రపంచంలోని అగ్రదేశంగా పేరుగాంచినటువంటి అమెరికా ఉపాధ్యక్షులు మన భారతదేశంలో పర్యటన చేస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక కొందరు తీవ్రవాదులైతే, ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి వారు ఎవరైతే పర్యాటకులు ఉంటారో, పాపం ఏమీ తెలియని అమాయకులు, ఏదో ఈ వేసవి కాలంలో చల్లగా ఉంటుందని ఆ ప్రాంతానికి వెళితే నిర్దాక్షిణ్యంగా బాధాకరమైన విషయం ఏమంటే దుస్తులు తీసి వీరు ఒక మతానికి చెందిన వాళ్ళ కాదా అని తెలుసుకొని కాల్చి చెప్పడం నిజంగా చాలా బాధాకరం. నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఇది ప్రధానంగా ఏంటంటే ముస్లిమ్స్ అనే వాళ్ళని నేను చాలా అభిమానిస్తాను. ఎందుకంటే ఈ మదనపల్లిలో మత సామర్థ్యానికి పేరు అనేది మదనపల్లి. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నాకు ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు. ఎవరు కూడా నిజమైన ముసల్మాన్ అనేవాడు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తాడు, అబద్ధం చెప్పాడు, నిజాయితీగా బతుకుతాడు, ఏదో ఒక పని చేసి కడుపు నింపుకొని బతికేవాడు నిజమైన ముసల్మాన్. కానీ ఆ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, మన భారతీయుల్ని చంపారో, వాళ్ళు సంకర జాతి వాళ్ళని నేనైతే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి మన ప్రధానమంత్రి, అదేవిధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కూడా వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మా ఒంగోలు జిల్లా అధికార ప్రతినిధి ఎవరైతే వీరయ్య చౌదరి గారు ఉన్నారో వారికి కూడా ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరొక్కసారి జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాయలసీమ కోకన్వీర శ్రీ గంగారు ప్రాంతేష్ చౌదరి గారి ఆధ్వర్యంలో నేడు నీరుటవల్లి ప్రాంతంలో ఈ నిరసన తెలియజేయడం నిజంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పహల్గామ్ నందు పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడి వారి మరణానికి కారణమవడం బాధాకరమని బీజేపీ జిల్లా కార్యదర్శులు ఆకుల కృష్ణమూర్తి, ఎల్లంపల్లి ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ సంఘటనకు సంబంధించి మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ వద్ద నుండి బెంగళూరు బస్టాండ్ వరకు బీజేపీ నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బండి ఆనంద్, నాయక్ భగవాన్, భవానీ, బర్నేపల్లి రవికుమార్, పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలతో భారతదేశాన్ని బయట పెట్టలేరని, అక్కడ ప్రధానిగా ఉన్నది ప్రపంచ నాయకుడు నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉగ్రవాద చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ తీవ్రవాద
పాకిస్తాన్లో జరిగినటువంటి ఏదైతే చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఈ ఘటన చేసినటువంటి పాకిస్తాన్ కుక్కలు నా కొడుకులకి ఇదే భారతీయ జనతా పార్టీ భారత పౌరుడిగా సవాల్ ఇస్తున్నాం. కొడకల్లారా, ఖబర్దార్, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఈ రోజు ఎంత ధైర్యము దమ్ము ఉంటే ఈ రోజు కాశ్మీర్లో వచ్చి భారతీయులపై చెయ్యేశారు. త్వరలో మీరు పీసులుగా కనబడతారు. భారతదేశం అంటే ఏమేమి చూపించే టైం వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క నా కొడుకును కూడా వదలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఖబర్దార్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. నిన్న జరిగినటువంటి ఏదైతే ఉగ్ర దాడి ఉందో ఆ దాడిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది. దేవతలు నిలయాడినటువంటి స్థలం, దేవతలకు ప్రత్యక్ష నిలయం, భరత మాత తలమానికం జమ్మూ కాశ్మీర్. పూర్వ వైభవం తేవడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందో, పర్యాటక కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రంగా ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని ఓర్వలేని ఉగ్ర మూకలు ఈరోజు అమాయకమైనటువంటి హిందువులను పేరు అడిగి చంపడం జరిగింది. ఆ రోజు మీరు పుల్వామాలో జరిగినటువంటి దాడిని గుర్తుపెట్టుకోండి. తలకు ఎన్ని తలలు లేచాయి అనేది. ఈరోజు మీరు భారత పౌరుల్ని, హిందువులని 30 మందిని ఈరోజు మీరు మప్పు పెట్టి ఉండొచ్చు, అమాయకపోయినటువంటి ప్రజలు తీసి ఉండొచ్చు. మీరు తీసిన 15-20 నిమిషాల్లోనే ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు అక్కడ జరిగినటువంటి స్థలాన్ని ఈరోజు పరిశీలిస్తున్నారు. మీకు ఈ రోజు రాత్రికో రేపు రాత్రికో రాత్రి కాబోతోంది. ఇది భారతీయ జనతా పార్టీ మీకు హెచ్చరిస్తోంది. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి ప్రభుత్వం కాదు, మీకు సహకరించినటువంటి ప్రభుత్వం కాదు, మీకు తొత్తుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కాదు ఈరోజు భారతదేశాన్ని పంపిస్తుంది. ఈ రోజు భారతదేశాన్ని విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నాడు. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు మీతో ఉమ్మతాన్ని మీ దేశం పైన, మీ యొక్క చర్యల పైన అంటే మీరు చర్యలు ఇప్పటికైనా మీ చర్యలు మార్చుకోవాల్సిందిగా ఈ రోజు ఇక్కడ నుండి మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వం ఏందనేసి మీ దేశానికి, మీ ఉగ్రవాదానికి తెలియజేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాం. జై హింద్. జమ్మూ కాశ్మీర్ బేల్గావ్ గ్రామంలో ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదం 27 మంది హిందువులు కొట్టబెట్టుకునిందో దాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తూ ఉంది. దీనికి ప్రతిచర్యగా పఠాన్కోట్లో 6 ఏళ్ల ముందు ఏదైతే దాడి చేసినారో పాకిస్తాన్లో దానికి ప్రతీకంగా పాకిస్తాన్ తీవ్రవాదులు చంపిన విధంగా ఈసారి కూడా ప్రతిచర్య ఉండబోతుంది. ఏదైతే భారతదేశంలో ఈ కుహూన లౌకికవాదులు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలు కానీ ఖండించకపోవడం చాలా శోచనీయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. యావత్ 140 కోట్ల మంది ప్రజలు, కాశ్మీర్ ప్రజలు వెన్నంటి ఉన్నారు. తీవ్రవాదాన్ని కూకుడు వేలతో తీసేస్తామని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్. పచ్చని ప్రదేశం ఏదంటే మన జమ్మూ కాశ్మీర్ ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాదం ఆర్టికల్ 370 ఏ రోజైతే తెచ్చినామో అప్పటి నుంచి ఏర్పడిన సంస్థ ఈరోజు ఉగ్రవాద సంస్థ. ఆ సంస్థ ఈరోజు మన భారత ప్రజలపైన దొంగచాటుగా వచ్చి దాడి చేయడం జరిగింది. అదే కాకుండా త్వరలో జూలై 3వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయిపోతుంది. అమర్నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో ఈసారి రిజిస్టర్ అయినాయి. కాబట్టి ఈ ట్రాక్ రికార్డు జీర్ణించుకోలేని వీరికి కుక్కలు, పాకిస్తాన్ కుక్కలు ఇది జీర్ణించుకోలేని నా కొడుకులందరూ కూడా తీవ్రవాదం వైపు భారతదేశం మీద వదిలి వాళ్ళ ప్రతాపం చూపించాలనుకుంటున్నారు. కాకపోతే మీరు ఎన్నటికి కూడా భారత్తో పెట్టుకుంటే మాడి మచ్చైపోతారు. మీవన్నీ కూడా దొంగచాటు దాడులు తప్పితే ఏమని ఉంటే ధైర్యంగా తగలండి, ధైర్యంగా వస్తాము. అంతేగాని అమాయకులైన ప్రజలను చంపి ఈ మాదిరిగా భారత్ మీద దాడి చేయడము మంచిది కాదని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఖండిస్తున్నాయి. జై భారత్. దేశంలో జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో ఉన్న ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్కి వచ్చి ఆ ప్రాంతాన్ని ఆహ్లాదిస్తూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి తోడ్పడుతుంటే అది సహించలేని
పాకిస్తాన్ దేశం ఏదైతే ఉందో వాళ్ళు మిలిటరీ వచ్చి తీవ్రవాదుల రూపంలో అక్కడున్న టూరిస్టులను చంపడం చాలా బాధాకరం. అక్కడ వచ్చి పేరు అడిగి మతం అడిగి ఖురాన్లో కొన్ని వాక్యాలు చెప్పమని చెప్పి వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళు చంపడం చాలా తప్పు. దీన్ని యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండించి పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించాల్సిందిగా కోరుతున్నాం. ఒక రాజ్యంలో రాజు లేనప్పుడు దొంగచాటున వచ్చి మా దేశం పైన దాడి చేసిన ఈ ఉగ్రవాదులకి ఈరోజు కాలరాత్రి కాబోతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. మీరు మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని నశించేంత వరకు కూడా మీతో శాంతి చర్చలు ఉండవు. ముందు ప్రభుత్వాలు కాదు ఇవి, ఇప్పుడు ఉండేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. చాలా జాగ్రత్తగా ప్రభుత్వాన్ని కూడా నడపాలని హెచ్చరిస్తూ, ఈ సందర్భంగా ఎవరైతే భారతీయుల మీద దాడి చేసి వాళ్ళని హతమార్చారో వాళ్ళకి దెబ్బకు దెబ్బ తీయడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసే అవకాశాన్ని వాళ్ళే తట్టి మరీ లేపుకుంటానని ఈ సందర్భంగా తెలుపుతూ, మన అమరులైన వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా అమరులైన మన సైనిక అధికారులు కూడా ఘన నివాళులు అర్పిస్తూ జై హింద్. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు కమర్షియల్ భవనాల కోసం ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశాలు ఇవ్వడం సంతోషకరమని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బహుజన యువసేన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులకు రెఫర్ చేయగా వారు సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. అందరికీ జేబీ బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో మార్చి 30వ తేదీన అలాగే ఏప్రిల్ 7వ తేదీన 2 రోజులు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నందు అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మదనపల్లిలో పలు చోట్ల మరీ ముఖ్యంగా సిటిఎం రోడ్లలో అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర అలాగే కొన్ని ప్రైవేట్ కాంప్లెక్స్ వారు కమర్షియల్ పర్పస్ కోసమని వాళ్ళు తీసుకున్న ట్రాన్స్ఫార్మర్లని వారి సొంత ప్లేసుల్లో కాకుండా రోడ్డుకు అడ్డంగా నిర్మించి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు అడ్డంగా అలాగే గవర్నమెంట్ ల్యాండ్ లో నిర్మించడం వల్ల మదనపల్లిలో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెప్పి నిరసన కార్యక్రమం చేసి కమిషనర్ గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సమస్యకు అధికారులు కమిషనర్ గారైతే ఏమి అలాగే సబ్ కలెక్టర్ గారైతే వెంటనే స్పందించి ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులకు చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. ఆ సిఫార్సు మేరకు ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు కూడా వెంటనే త్వరగా స్పందించి పలువురికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. చాలా చోట్ల ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్లు నిర్మించారో వారికి అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయమై మేమందరూ కూడా సంతోషిస్తున్నాం. అలాగే అధికారులకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అయితే మీరు ఎంత వెంటనే స్పందించి నోటీసులు ఇచ్చారో ఏదో మేము చేశాము మేము కంటిన్యూస్ గా మేము సమస్యల మీద నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీరు నోటీసులు ఇవ్వడమే కాకుండా మీరు కూడా బాధ్యత తీసుకొని అంటే ఉన్నతాధికారులు ఏపీఎస్పీడీసీఎల్ డిఈ గారైతే ఏమి ఏఈ గారైతే ఏమి ప్రజల్లో పడుతున్న సమస్యల గురించి ప్రజలకు ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె కూడా లేకుండా సేఫ్టీ మెజర్స్ గురించి మీరు ఆలోచించి వాళ్ళు ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్న దాని గురించి ఆలోచించి ఉత్త నోటీసులు ఇచ్చేసి నామమాత్రంగా ఇచ్చేసినాము మేము దాని మీద యాక్షన్ తీసుకున్నాం అన్నట్టుగా ఉండకుండా ఎవరెవరైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళు ఎవరైతే స్పందించలేదో వారి మీద కూడా మీరు చర్యలు తీసుకొని నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఎదురుకున్న ట్రాన్స్ఫార్మర్లని రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లని కూడా మీరు వెంటనే తొలగిస్తే ఇంకా మేము చాలా సంతోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కావున మీరు గమనించి ఎక్కడెక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్లని కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్న ట్రాన్స్ఫార్మర్లని రోడ్డుకు అడ్డంగా నిర్మించారు అలాగే గవర్నమెంట్ ల్యాండ్ లో నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ సమస్యకి అలాగే కాలువలపై నిర్మించి వాటికి కంచె కూడా లేకుండా సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయో
వెంటనే ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకొని వాటికి కంచెలు ఏర్పాటు చేసి అలాగే అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లని కూడా వెంటనే తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లెకు చెందిన రియాజ్ అలీ, సల్మా దంపతుల కుమార్తె నైనా స్నీనా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను, ప్రశంసా పత్రాన్నిచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 71కు చేరుకుందని అబూబకర్ తెలిపారు. అందరికి నమస్కారం. క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి గత 2 నెలల క్రితం హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానంలో చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే అందంలో సగభాగం దానం చేస్తున్నటువంటి చిన్నారులు, మహిళలు వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక సాల్యూట్ తెలియజేస్తూ, ఇక్కడ క్యాన్సర్ బాధితులు ఏమంటే 4వ స్టేజ్లో హెయిర్ లాస్ అయిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆత్మహత్యలకు అడ్డుకొట్ట వేయాలని చెప్పి ఒక చిరు ప్రయత్నంగా హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూ ఈ కేశాల దానం మొదలుపెట్టింది. మదనపల్లికి చెందినటువంటి రియాజ్ అలీ, సల్మా గార్ల ముగ్గుల కుమార్తె నైనా తస్లీం తను చదువుతుంది 5వ తరగతే, కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 71వ కేశాల దాతగా నమోదైంది. నైనా తస్లీం హెల్పింగ్ మైండ్స్ నుంచి తనకి బంగారు భవిష్యత్తు ఉండాలని మనసారా ఆశీస్సులు తెలియజేస్తూ హెల్పింగ్ మైండ్స్ సేవలు ఎన్నో విధాలుగా ప్రజలకు అందిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఒకవైపు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, అనాథలు ఎవరైనా చనిపోతే మేమున్నామంటూ వారికి దహన సంస్కారాలు, మూగజీవాలకు సైతం అండగా నిలబడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న మన హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత కృషి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి రష్మిక గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని మనసారా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జై భారత్. Hello everybody. So one of the reasons I wanted to join Helping Minds was because of their great initiative to serving the people, and one of those people that they're helping to help out others is Naina, and it is a great initiative that's taken by Helping Minds Society and even her, considering the fact that she's a child. So all the wigs, all the hair that's donated by Naina and other people who are donating, it is used for making wigs for cancer patients, because they go through lots of anxiety and depression when they are getting treatment, right? So it is a very great initiative made for them. It is very helpful, and in a way it's also very nurturing by showing them support, by showing them that there are people who actually care for them. So everybody, there deserves a round of applause. My name is K. Naina Tasneem. I am from 5th Elite from Narayana. My father name is K. Riaz Ali. My mother name is Salma. I am donating my hair for cancer people. Thank you for golden opportunity. బెంగళూరు మీదుగా హజ్ వెళ్లే యాత్రికుల కోసం కర్ణాటక హజ్ కమిటీ సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. నేడు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నందు ఆ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జల్ఫికర్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్సీ జబ్బార్లను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ త్వరలో 1630 మంది మన రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లనున్నారని చెప్పారు. వీరిలో బెంగళూరు నుండి వెళ్లే వారికి సౌకర్యాలు కల్పించాలని కోరారు. वो आपको बीएल से बात है सिक्योरिटी सीआई सर if some time depend on the walk through it. I think you give a request letter in your letterhead, the government letterhead, that has more value than what I say. I will do that. That will be good. I will do a letter to
Yes, sir. अफसर थे और बैग साहब मदद पुलिस से बैग साहब थे बुजुर्ग हमारे साथ रैंडमली काम करते थे, तो उनका टीम आपको आजाद इकराम हमारे डिस्ट्रिक्ट से उनका फ्लाइट करने को यहाँ से मजनपल्ली से आ रही चित्तूर डिस्ट्रिक्ट में 110 नंबर सर 110 अन्नमय डिस्ट्रिक्ट में 110 है, चित्तूर डिस्ट्रिक्ट में 70, तो अनंतपुर डिस्ट्रिक्ट से ऑलमोस्ट एक 150 तक ही। अब तुम्हारे चेयरमैन कौन है? आमीन। हाजी लोग खिदमत करें तो बहुत दर्जा अल्लाह तो कुछ भी अच्छी और खिदमत करना हमारे तरफ से क्या होता है ఈరోజు కర్ణాటక హజ్ కమిటీ చైర్మన్ జుల్ఫికర్ అహ్మద్ ఖాన్ గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారం ఈరోజు హజ్ కమిటీ చైర్మన్ని కలవడం జరిగింది. ఎందుకంటే త్వరలో హజ్ పవిత్ర యాత్రకు వెళ్ళే ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికుల సౌకర్యార్థం వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు పుంగనూరు నుంచి సోహెల్, అదేవిధంగా పుంగనూరు నుంచి మత పెద్దలు అందరూ కలిసి ఈరోజు హజ్ కమిటీ చైర్మన్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కొన్ని అసౌకర్యాల వల్ల హాజీలు కొన్ని ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో రేపు జరగబోయే ఈ హజ్ యాత్రకు పవిత్రమైన యాత్ర కాబట్టి వాళ్ళకు అసౌకర్యం కల్పించకుండా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తామని మమ్మల్ని హామీ ఇచ్చి ఈరోజు తప్పకుండా మేము యాత్రికులకు వాలంటీర్లకు పాసులు ఇచ్చి మీకు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా హజ్ కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. జై శ్రీరామ్. మొన్న కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి దుర్ఘటనకి ఆ దేవదేవుల్ని ప్రార్థిస్తూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. గుడ్డి కన్నులాగా కూసుకొని ఉంటే నాకెందుకు అంటే నీ ఇంట్లో ఉండేటువంటి ఆస్తి కానీ నీ ఇంట్లో ఉండేటువంటి మహిళలు కానీ మిగలరు. వాళ్ళే చెప్తున్నారు, ఓపెన్గా చెప్పేస్తున్నారు, మేము ఈ యొక్క భారతదేశాన్ని ముస్లిం దేశంగా మారుస్తామని చెప్తున్నారు. తర్వాత పాలస్తీనా జిందాబాద్ అని పార్లమెంట్లో చెప్తారు. ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్ జెండాలు ఊపుతారు, పాలస్తీనా జెండాలు ఊపుతారు. భారతదేశంలో వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటి కూడా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేస్తూ భారతదేశ ప్రధానమంత్రుల్ని తర్వాత లీడర్స్ని తిట్టడం, కాల్చేస్తాం, నరికేస్తామని మాట్లాడడం, ఈవెన్ మహిళలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది చెప్తున్నాం. దేశం ఐక్యంగా సమైక్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మనం యూనిటీ ఇంటిగ్రిటీ అనే దీన్ని పాల్గొనాలా. పార్టీలకు అతీతంగా లౌకిక సెక్యులర్ ఉన్నారు, సెక్యులర్ వాదం ఎవరు ఉన్నారో ఇప్పుడు నోర్లు ఏమైపోయినాయి. ఈ సినీ యాక్టర్లు ఉన్నారు, ఏమైపోయినాయి, ప్రజల శక్తితో డెవలప్ అయ్యి ఏమైనారు, నోర్లు ఏమైనాయి. ఇంతమంది దాదాపు 30 మంది చనిపోయారు, 50 మంది దాకా హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నారు. అక్కడ అమిత్ షా గారు పరామర్శించారు. మోదీ గారు ఫారెన్ నుంచి దుబాయ్లో ఉండి ఒకటిన వచ్చి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చెప్తున్నాం సీరియస్గా పాకిస్తాన్కు ఏమి గుణపాఠం నేర్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకునింది మన సెంట్రల్ గవర్నమెంట్. మనం సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పుడో తీసుకోవాల్సింటే బంగ్లాదేశీయులు వచ్చి మన దేశంలో అక్కడక్కడ స్థావరాలు ఏర్పరచుకొని మన హిందువుల మీద దాడి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి చూడండి, హుక్కుం జారీ చేస్తే మసీదులో మొత్తం ఊరంతా ఖాళీ చేసిందే ఉన్నాయి. మా దగ్గర ఉన్నాయి, వీడియోస్ అన్నీ ఉన్నాయి. తర్వాత అక్కడ ఎవరు చెప్పారు, అందరూ కలిసి ఉండాలని చెప్తున్నారు. కలిసి ఉండాలి కదా, అందరూ అనుకోవాలి కదా. అట్లాని 2 చేతులు కొడితే కదా వాయిస్ ఆఫ్ సౌండ్ వస్తుంది. అన్ని మతాల కులాలకు అతీతంగా జీవించాలనేటువంటి భావంతో బతకండి. లేదంటే ఒక పాకిస్తాన్ కావాలి, పాలస్తీనా కావాలనుకుంటే వెళ్ళిపోండి, బంగ్లాదేశ్కి వెళ్ళిపోండి. ఎవరైతే జెండాలు ఊపుతున్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే భారతదేశ గౌరవానికి భ్రష్టు పట్టేటువంటి వ్యవహరిస్తున్నారో వీరందరూ కూడా పాలస్తీనాకి పోతారా, లేకుంటే పాకిస్తాన్కి పోతారా, బంగ్లాదేశ్ పోతారా, పోండి, వెళ్ళిపోండి. దేశానికి అగ్నిస్ట్గా మాట్లాడేటువంటి వాళ్ళు, జెండాలు పెట్టే వాళ్ళు, దేశానికి సంబంధించి అగ్నిస్ట్గా పోస్ట్ చేసేవాళ్ళు, తర్వాత పోస్టులు లైక్ చేసే వాళ్ళు కూడా ఈ భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో ఉండేది రూల్ ఆ మాదిరి మనం కూడా పెట్టాలి. కాశ్మీర్లో జరిగిన సంఘటనలు ఒకటే కాదు, దాదాపు
70-80 సంవత్సరాల నుంచి మన హిందూ జాతి పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ కాశ్మీర్ ఏరియాలో ఎప్పుడూ తెగని వాతావరణం ఏర్పడింది. కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలో ఒకటి చెప్పుకుంటే సిగ్గుచేటుగా ఉంటుంది. ఎవరెవరైతే ముస్లిం ఉన్నారో వాళ్ళు దూరం వెళ్ళిపోండి, ఎక్కడున్న హిందువులు మాత్రమే చంపడం జరిగింది. ఇది ఇది దాడి కాదు, ఒక మతం పైన చేసినటువంటి దాడి, ఉగ్రదాడి. దీనికంతా కూడా పాకిస్తాన్ బాధ్యత వహించాలి. తర్వాత ఇంకోటి చెప్తున్నాం, శాంతి ర్యాలీ బదులు ఉగ్రదాడిగా మనం ముందు హిందువులంతా ఒకటై దేశ రక్షణ కోసం పాటుపడాలి. ఆ రోజుల్లో రాజులు మంత్రులు ఉండి దేశాన్ని కాపాడాడు. ఈరోజు ఎవరూ లేరు. మనమే కాపాడుకోవాలి. మన హిందూ దేశాన్ని, మన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి. సంఘటితం కావాలి, ఎదురొడ్డాలి, నిలుచుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క సంఘటనకి ఏకధాటిగా మనమందరం కూడా గర్జించాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పంచాయతీలు బలోపేతం ఉంటే దేశం బలోపేతంగా ఉంటుంది. ఎంపీడీఓ కార్యాలయ ఏవో మస్తాని వెల్లడి. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. పహల్గాం సంఘటనకు నిరసనగా జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వేరువేరుగా క్యాండిల్ ర్యాలీలు. ప్రధాని నరేంద్ర మోదీకి కులమత ప్రాంత రాజకీయాలకు అతీతంగా అండగా నిలవాలని విజ్ఞప్తి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.